ఓడిపోయిన సర్పంచ్లు మరింత కసితో పనిచేయాలని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజల సంక్షేమం కోసం ప్రజల మధ్యలో ఉండాలన్నారు. కేసీఆర్ గెలిచినా అసెంబ్లీకి రావడం లేదన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడన్నారు మంత్రి. ప్రతిపక్ష నేత హోదాలో ఉంటూ కేసీఆర్ ప్రజల కోసం పోరాటం చేయడం లేదన్నారు. అలా ఓడిన సర్పంచ్లు కేసీఆర్ వలే ఉండొద్దన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో గెలిచిన సర్పంచ్ల అభినందన సభలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. పార్టీలు పుట్టుకొచ్చిన 5 ఏళ్ళ అధికారం ఉండరు, 10 ఏళ్ళ అధికారం ఉండరు, హర్యానాలో చౌతానాలో పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని ఇక్కడ మనం చూస్తాం. మన దగ్గర టీఆర్ఎస్ అని తర్వాత పేరు మార్చుకొని బీఆర్ఎస్ అని పెట్టుకొని ఇవాళ చెల్లె బావని నిలుపుతుంది, బావ మర్దని నిలుపుతాడు, తండ్రిని వాళ్ళు నిలుపుతారు. ఆ పార్టీ బుక్కలేసేది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని మాట్లాడినా మీరు పట్టించుకునే అవసరం లేదు. ఆ పార్టీ ఎప్పుడో బొందలు పెట్టడం జరిగింది. ఆయన మొన్నొచ్చి 2 ఏళ్ళు బామలో ఉన్నాడు. నెలకు 5 లక్షల రూపాయలు నాకు మినిస్టర్కి ఎంతలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కూడా కట్టే జీతం వస్తుంది. ఆయన క్యాబినెట్ ర్యాంకు, ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంకు. 24 నెలలు నెలకు 5 లక్షల జీతం తీసుకున్నాడు. అంటే ₹1 కోటి పైన జీతం వచ్చింది. ఒక్కసారి బయటికి రాలేదు. నిన్న ఇప్పుడు వారం రోజుల కింద వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న దాకా ఒక లెక్క, రేపటికెళ్ళి ఒక లెక్క అని. అయ్యా కేసీఆర్ గారు మా పార్టీ పుట్టిన రోజులే నేను ఒకటే అడుగుతున్నా. ఫస్ట్ నీ బిడ్డ అడిగిన దానికి లెక్కలు చెప్పు, నీ ఆస్తులో లెక్కలు చెప్పు. మండలంగా 10 ఏళ్ళు మీరు సంపాదించుకున్న లెక్కలు తెలుసుకో. మా లెక్కలు తెలుసుకున్నాను ఏం లేదు. ప్రజలు మన పార్లమెంట్ లో నీ భూమి సున్నా ఇచ్చి నువ్వు కుమ్మక్కై నీ ఓటు అటైతే బీజేపీ గెలిచి 8 సీట్లు, లేకపోతే 14 గెలిచేవాళ్ళం మేము. 14 గెలిచేవాళ్ళం మేము. మీరు బీఆర్ఎస్ కూడా బీజేపీ కాబట్టి మీకు భూమిస్తున్నా వచ్చింది. సర్పంచులు 75% సర్పంచులు గెలిచినాం. ఇక్కడ మా నాయన పోటీ ఎక్కువ, 2-3 పోటీ చేసుకున్నాం. పోయినాం తప్ప మొత్తం కూడా 80% పైన గెలుచుకోవడం జరిగింది. అందుకనే ఇలా కేసీఆర్ వస్తుంది అసెంబ్లీకి, రేపటికి అసెంబ్లీ అన్నాడు. రమ్మని మీరు 24 నెలలకైనా మొత్తుకుంటున్నాం. నీకు జీతం ఇస్తున్నారా బాబు? నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నది. మా హోదా లేనప్పుడే మా భట్టి గారు వచ్చిండు. అక్కడ ఖర్గే గారు పార్లమెంట్ లో కొట్లాడిన హోదా లేనప్పుడు నువ్వు ఎందుకు రావు? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉండదో ప్రజా సమస్యల మీద అంతే బాధ్యత ఉండదు ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వస్తా అంటున్నాడు. 24 నెలలు రెస్ట్ తీసుకొని వస్తా అంటున్నావు. రమ్మని చెప్తున్నావు, లెక్కలు చెప్తావు. నువ్వు 10 ఏళ్ళ 9.5 ఏళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి మా మీద అప్పుడు ముత్తీలు ఒరిజినల్ కంటే 13,000 కోట్లు కట్టాలి. పైసలు జమ చేసుకుంటా. ఇలాంటి బ్రహ్మాండమైన శింశాల ఈ రోజు మనం చూసిన రోడ్డు, ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా చూసిన ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్